సైన్స్ క్విజ్కి మీకు స్వాగతం. ఈరోజు మీకు 4వ పాఠం 7th క్లాస్ సైన్స్ చలనం కాలంలో బిట్లు చూద్దాము. చెట్టు నుంచి రాలి పడుతున్న పండులోని చలనం. చెట్టు నుంచి ఒక మామిడికాయ కాస్తుంది అనుకోండి, అది రాలి పడేటప్పుడు స్ట్రైట్ లైన్లోనే పడుతుంది. ఆ చలనాన్ని ఏమంటాం మనం? సరళ రేఖీయ చలనం. ఒక సరళ రేఖ వెంట ప్రయాణించే చలనం కాబట్టి సరళ రేఖీయ చలనం. అది స్థానాంతర చలనంలోని రకమే. ఎందుకని స్థానాంతర చలనం అంటే ప్లేస్ మారింది, పైన చెట్టు మీద ఉంది మొదట, తర్వాత కిందికి పడుతుంది, స్థానం మారింది కాబట్టి స్థానాంతర చలనంలోనే స్ట్రైట్గా పడింది కాబట్టి సరళ రేఖీయ చలనం అవుతుందన్నమాట. నెక్స్ట్, గడియారంలోని గంటల ముళ్ళు చలనం. గంటల ముళ్ళు కూడా స్థానభ్రంశం చివరి భాగం తీసుకున్నట్లయితే ప్లేస్లు మారుతూ ఉంది, స్థానాంతర చలనం ఉంటుంది, కానీ అది ఒక వక్రరేఖలో తిరుగుతుంది కాబట్టి దాన్ని వక్రరేఖీయ చలనం అంటాం. నెక్స్ట్, వస్తువు యొక్క అన్ని భాగాలు ఒక స్థిర బిందువు చుట్టూ తిరిగే చలనం. ఒక స్థిర బిందువు, ఒక బిందువుని ఆధారంగా చేసుకొని దాని చుట్టూ సమాన దూరంలో రౌండ్గా తిరుగుతూ ఉందనుకోండి, అలాంటి చలనాన్ని ఏమంటారు? భ్రమణ చలనం అంటారు, అంటే రొటేటరీ మోషన్ అంటాం. తొక్కుతున్న సైకిల్ చక్రంలో ఉండే చలనాలు డాష్. చలనాలు అంటున్నాడు అంటే ఒకటి కన్నా ఎక్కువ చలనాలు ఉంటాయని. తొక్కుతున్న సైకిల్ చక్రం ఏమవుతుంది? ముందుకు వెళ్తూ ఉంటుంది కాబట్టి ప్లేస్ మారుతూ ఉంటుంది, ప్లస్ చక్రం ఒక అక్షం చుట్టూ తాను తిరుగుతూ ఉంది కాబట్టి రెండు రకాల చలనాలు. ఏంటవి? స్థానాంతర మరియు భ్రమణ, రెండు చలనాలు ఉంటాయి. ట్రాన్స్లేటరీ మోషన్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ రొటేటరీ మోషన్ కూడా ఉంటుంది అనమాట వెళ్తున్న సైకిల్ చక్రంలో. పడి లేస్తున్న బంతిలోని చలనం. బంతి మనం ఇలా నేలకేసి కొట్టినప్పుడు పైకి కిందకి లేస్తూ ఉంటుంది కదా, అలాంటి చలనాన్ని ఏమంటారు? డోలన చలనం. డోలన చలనం అంటే పైకి కిందికి కానీ ముందుకి వెనక్కి కానీ, ఊయలు ఉందనుకోండి, ఊయలు కూడా ముందుకి వెనక్కి ఊగుతూ ఉంటుంది. అలాగే కుట్టు మిషన్లో సూది పైకి కిందకి, అలాంటి చలనాలన్నీ కూడా డోలన చలనం కిందకి వస్తాయి అన్నమాట. ఆసిలేటరీ మోషన్ అంటారు. రెండు సందర్భాల మధ్య సమయాన్ని ఖచ్చితంగా లెక్కించడానికి డాష్ ఉపయోగిస్తారు. రెండు సందర్భాలు అంటే స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ కరెక్ట్గా. ఇప్పుడు రన్నింగ్ రేసులు అలాంటి వాటిలో స్టార్ట్ అవగానే ప్రారంభమై మళ్ళీ అది అయిపోగానే ఖచ్చితంగా తెలియాలంటే ఏం వాడతారు? స్టాప్ వాచ్ వాడతారనమాట. నెక్స్ట్, కాలానికి మూల ప్రమాణం. కాలం కొలవటానికి మనం వాడే ప్రమాణం ఏంటి? SI పద్ధతిలో సెకండ్. వాహన వేగాన్ని తెలిపే పరికరం. వాహనం మనం ఏదైనా కావచ్చు, కారు కావచ్చు, స్కూటర్ కావచ్చు, దాని వేగం ఎంత వేగంగా వెళ్తుంది అని తెలియజేయడానికి మనకు ఒక రౌండ్గా ఒక పరికరం ఉంటుంది ముందు, దాని పేరు స్పీడోమీటర్, స్పీడ్ని తెలియజేసేది. ఓడోమీటర్ డాష్ను తెలియజేస్తుంది. ఈ స్పీడోమీటర్ పక్కనే కార్లలో కానీ మీరు గమనించినట్లయితే ఇంకొక గుండ్రటిది ఉంటుంది, అదేం తెలియజేస్తుంది? అదే ఓడోమీటరు. అది వాహనం ప్రయాణించిన దూరాన్ని తెలియజేస్తుంది, అంటే ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసాం మనం అనేది తెలియజేసేది ఓడోమీటర్. స్పీడ్ని తెలియజేసేది స్పీడోమీటర్, మనం ప్రయాణించిన దూరాన్ని తెలియజేసేది ఓడోమీటర్. SI పద్ధతిలో దూరానికి ప్రమాణం. దూరాన్ని కొలవటానికి ఏ ప్రమాణాల్లో కొలుస్తారు? మీటర్స్ పర్ సెకండ్, అంటే ఒక సెకండ్లో ఎన్ని మీటర్లు ప్రయాణించింది అనేదాన్ని మీటర్స్ పర్ సెకండ్ అని చెప్తారనమాట. ఒక గంటకు 1 కిలోమీటర్ ప్రయాణిస్తే 5 మీటర్ల దూరం ప్రయాణించడానికి పట్టే కాలం ఎంత? ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీరు. 18 సెకండ్లు. ఈ 5, 18 అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ బిట్ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. వేగం, కాలం, దూరాల మధ్య సంబంధం ఏంటి? ఆ మూడింటిని సూచించే సూత్రం లాంటిది ఏమైనా ఉంటే అదేంటి? వేగము ఈక్వల్ టు దూరము బై కాలం. ఇది మీకు పక్షాంతరం అని 7th మ్యాథ్స్లో ఉంది కదా, అంటే రాసుల్ని ఎడమ వైపు నుంచి LHS వైపు నుంచి RHS వైపుకి తీసుకెళ్లేటప్పుడు ఎలా మారుతాయి అనే దాన్ని బట్టి దీని నుంచి మనకి 3 సూత్రాలు ఉంటాయి. 3 రాసులు ఉన్నాయి కదా, వేగము, దూరము, కాలం, 3 రాసులు ఉన్నాయి. వేగము ఈక్వల్ టు దూరం బై కాలం ఒక సూత్రం ఉంటుంది, దూరము ఈక్వల్ టు వేగము ఇంటూ కాలం అనే ఇంకో సూత్రం ఉంటుంది, కాలము ఈక్వల్ టు దూరము బై వేగం అనే ఇంకో సూత్రం కూడా ఉంటుంది. 3 ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. మీకు ఆ పక్షాంతరం అంటే ట్రాన్స్పోజిషన్ చేయటం తెలిస్తే మీరే 3 సూత్రాలు రాసుకోగలుగుతారు. నెక్స్ట్, తర్వాత పాఠం ఉష్ణం, ఉష్ణోగ్రత. గ్యాస్ స్టవ్లో డాష్ శక్తి ఉష్ణశక్తిగా మారుతుంది. గ్యాస్ స్టవ్ మీద మనం వంట చేసుకుంటున్నాం, ఆ వంటలో పదార్థాలు ఉడకటానికి ఉపయోగపడేది ఉష్ణశక్తి. ఆ ఉష్ణశక్తి ఎక్కడి నుంచి వస్తుంది? గ్యాస్ స్టవ్లో ఉన్న గ్యాస్ మండటం వల్ల ఉష్ణశక్తి వస్తుంది. మరి ఆ గ్యాస్లో ఉన్నది ఏం శక్తి? రసాయన శక్తి. గ్యాస్ అనేది ఒక రసాయన పదార్థం. ఆ రసాయన పదార్థాలన్నింటిలో ఉండేది రసాయన శక్తి అనమాట. అదే మండి ఉష్ణశక్తిగా మారుతుంది. థర్మామీటర్లు డాష్ సూత్రంపై ఆధారపడి పనిచేస్తాయి. థర్మామీటర్లు అంటే మీకు తెలుసు, ఉష్ణోగ్రతను కొలవటానికి ఉపయోగించే పరికరాలు. అవి ఏ సూత్రం మీద ఆధారపడి పనిచేస్తాయి? వేడి చేస్తే పదార్థాలు వ్యాకోచిస్తాయి అనే సూత్రంపై. పదార్థాలంటే ఇక్కడ థర్మామీటర్లో ద్రవ పదార్థాలు వాడతారు, ముఖ్యంగా పాదరసం కానీ ఆల్కహాల్ కానీ వాడతారు కదా, అవి వేడి చేసినప్పుడు వ్యాకోచిస్తాయి. వ్యాకోచించినప్పుడు స్థానం మారుతుందన్నమాట. ఎంత వ్యాకోచించింది అనే దాన్ని బట్టే మనం ఉష్ణోగ్రతను తెలుసుకుంటున్నాం, కాబట్టి ఆ సూత్రం మీద థర్మామీటర్లు పనిచేస్తాయి.
థర్మామీటర్లలో సాధారణంగా ఉపయోగించే ద్రవం పాదరసం కానీ ఆల్కహాల్ కానీ వాడతారు. పాదరసం మామూలుగా మనం జ్వరం చూడటానికి ఉపయోగించే థర్మామీటర్లో పాదరసం వాడతారు. ల్యాబులు ప్రయోగశాలలో ఉపయోగించే థర్మామీటర్లలో ఆల్కహాల్ వాడతారు. మంచు ద్రవీభవన ఉష్ణోగ్రత డాష్. మంచు ద్రవీభవన, మంచు అనేది ఘనస్థితిలో ఉంటుంది. ద్రవీభవించడం అంటే అది కరిగి ద్రవంగా మారటం అనమాట. అది మంచుగడ్డ పూర్తిగా నీరుగా మారే వరకు దాని ఉష్ణోగ్రత స్థిరంగానే ఉంటుంది. దాన్నే మంచు ద్రవీభవన ఉష్ణోగ్రత అంటారు. అది ఎంత ఉంటుంది? 0 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. 0 డిగ్రీల సెల్సియస్ అంటే ఫారెన్హీట్లో తీసుకున్నట్లయితే 32 డిగ్రీల ఫారెన్హీట్ అవుతుంది. రెండు ఒకటే. మీకు 0 డిగ్రీల సెల్సియస్ అనే ఆన్సర్ సెల్సియస్లో ఇస్తే 0 డిగ్రీలు పెట్టాలి. అదే ఫారెన్హీట్లో ఇస్తే 32 డిగ్రీల ఫారెన్హీట్ అనమాట. మంచు మొత్తం నీరుగా మారిందాకా అదే ఉష్ణోగ్రత ఉంటుంది, మారదు. దాన్ని మంచు ద్రవీభవన ఉష్ణోగ్రత అంటారు. నీటి మరుగు స్థానం. నీళ్ళని తీసుకొని మనం వేడి చేసినట్లయితే ఒక ఉష్ణోగ్రత దగ్గర అది మరిగి ఆవిరి కావటం మొదలు పెడుతుంది కదా. ఎన్ని డిగ్రీల దగ్గర ఆవిరవుతుంది? 100 డిగ్రీల సెల్సియస్ దగ్గర ఆవిరవుతుంది. ఈ 100 డిగ్రీల సెల్సియస్ అనేది స్థిరంగా ఉంటుంది. నీరు మొత్తం ఆవిరిగా మారిందాకా కూడా ఆ ఉష్ణోగ్రత స్థిరంగానే ఉంటుంది. అదే నీటి మరుగు స్థానం అంటారు. నీరు మరిగి నీటి ఆవిరిగా మారే స్థానం అనమాట 100 డిగ్రీల సెల్సియస్. అదే ఫారెన్హీట్లో అయితే 212 డిగ్రీల ఫారెన్హీట్. మొట్టమొదట థర్మామీటర్ను కనుగొన్న శాస్త్రవేత్త. ఇప్పుడు మనం వాడే థర్మామీటర్ని అసలు మొట్టమొదట ప్రాథమిక రూపం ఎవరు కనుగొన్నారు? గెలీలియో అంటారు పూర్తి పేరు. ఆయన క్రీస్తు శకం 1593లో ఈ థర్మామీటర్ను కనుక్కున్నారనమాట మొట్టమొదటిసారిగా. అదే అనేక మార్పులకు లోనే ఇప్పుడు మనం వాడే థర్మామీటర్గా మారింది. గెలీలియో తన థర్మామీటర్లో వ్యాకోచ పదార్థంగా వాడినది డాష్. ఇప్పుడు వ్యాకోచ పదార్థంగా పాదరసం కానీ ఆల్కహాల్ కానీ వాడుతున్నారని చెప్పుకుంటున్నాం. ఆ రోజు మొదట తయారు చేసినప్పుడు అతను ఏం వాడాడు? గాలినే ఉపయోగించాడు. గెలీలియోని చూపిస్తాను చూడండి. ఇదిగో ఈయన గెలీలీ. ఫొటోస్ శాస్త్రవేత్తలను కూడా గుర్తుపట్టగలిగి ఉండాలి మీరు. నెక్స్ట్, ఇక్కడ ఈ పైన పటంలో కనిపించేది ప్రయోగశాలలో ఉపయోగించే థర్మామీటర్ అనమాట. రోజులోని అత్యధిక అత్యల్ప ఉష్ణోగ్రతలను కనుగొనే పరికరం డాష్. ఒక రోజులో మనకి వాతావరణం చెప్పేటప్పుడు చెప్తుంటారు, ఈరోజు ఖమ్మంలో అత్యధిక ఉష్ణోగ్రత ఎంత, అత్యల్ప ఉష్ణోగ్రత ఎంత అనేది. అది కనుక్కోవడానికి ఒక పరికరం వాడతారు. అదేంటి? 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం. 6 అంటే ఇక్కడ 6 అనుకోమండి, 6 అనుకోకండి. ఆ శాస్త్రవేత్త పేరు, అది కనుక్కున్న శాస్త్రవేత్త పేరు. 6 మ్యాక్సిమం మినిమం థర్మామీటర్. దాన్ని ఉపయోగించి రోజులో అతి తక్కువ ఉష్ణోగ్రత ఎంత నమోదైంది, అతి ఎక్కువ ఉష్ణోగ్రత ఎంత నమోదైంది అనేది ఒకేసారి తెలుసుకోవచ్చు అనమాట. జ్వరమానినిపై సెల్సియస్ స్కేల్లో డాష్ డిగ్రీల నుండి డాష్ డిగ్రీల వరకు గుర్తించబడి ఉంటాయి. జ్వరమానిని జ్వరం చూడటానికి ఉపయోగించే పరికరం, అది కూడా ఒక థర్మామీటరే. మనకి శరీర ఉష్ణోగ్రతను తెలుసుకునే ఉష్ణోగ్రత మాపకాన్ని జ్వరమానిని అంటాం. దాని మీద 2 రకాల స్కేల్స్ ఉంటాయి. సెల్సియస్ స్కేలు ఉంటుంది, ఫారెన్హీట్ స్కేలు ఉంటుంది. అయితే సెల్సియస్ స్కేల్లో ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటాయి డిగ్రీల కొలతలు? 35 డిగ్రీల సెల్సియస్ నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది ఒకవైపు. జ్వరమానినిపై ఫారెన్హీట్ స్కేల్లో డాష్ డిగ్రీల నుండి డాష్ డిగ్రీల వరకు గుర్తించబడి ఉంటాయి. ఫారెన్హీట్ స్కేల్లో ఎంతవరకు ఉంటాయి? అవే 95 డిగ్రీల నుండి 110 డిగ్రీల వరకు ఉంటుంది. 110 డిగ్రీలు అంటే మనం జ్వరం తగిలినప్పుడు మనకి 102 వచ్చింది జ్వరం అంటారు కదా, మనకి 102 అని చెప్పేది ఫారెన్హీట్ డిగ్రీలు అనమాట. అలా 110 డిగ్రీల దాకా దాంట్లో గుర్తించబడి ఉంటాయి. ఆరోగ్యవంతుడైన మానవుని శరీర ఉష్ణోగ్రత డాష్ డిగ్రీల సెల్సియస్ లేక డాష్ డిగ్రీల ఫారెన్హీట్ ఉంటుంది. ప్రతిదీ మనం రెండిట్లోనూ తెలుసుకోవడం అవసరం. 37 డిగ్రీల సెల్సియస్ లేదా 98.4 డిగ్రీల ఫారెన్హీట్. 37 డిగ్రీల సెల్సియస్ని ఫారెన్హీట్లోకి మార్చినట్లయితే 98.6 వస్తుంది అసలు అయితే. కానీ రెండు చెప్తారు, 98.4 చెప్తారు, 6 చెప్తారు. ఒకవేళ మీకు ఎగ్జామ్లో ఈ బిట్ వచ్చి 98.6 ఉంటే 4 అనుకొని ఏది కాదు అనే ఆన్సర్ ఉంటే అది పెట్టి రాకండి. 98.4 కానీ 6 కానీ ఏదైనా కరెక్టే అవుతుంది. 100 డిగ్రీల సెల్సియస్ అంటే ఫారెన్హీట్ ఎన్ని డిగ్రీల ఫారెన్హీట్ అవుతుంది? ఇందాక ఒకసారి చెప్పుకున్నాం, 212 డిగ్రీల ఫారెన్హీట్. 0 డిగ్రీల సెల్సియస్ అంటే 32 డిగ్రీల ఫారెన్హీట్. 100 డిగ్రీల సెల్సియస్ అంటే 212 డిగ్రీల ఫారెన్హీట్. ఇక్కడ చూడండి, ఇది జ్వరమానిని మీకు చూపించే పటం. ఇది జ్వరమానిలో పాదరసం వాడటం వల్ల కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి చిన్నపిల్లలతో అట్లా. అందుకొని పాదరసం కూడా కొంచెం ప్రమాదకరమైన ద్రవం కాబట్టి ఇప్పుడు అన్ని డిజిటల్ థర్మామీటర్లు వచ్చాయి. ఈ కింద ఇప్పుడు నేను చూపించింది డిజిటల్ థర్మామీటర్ అనమాట. నెక్స్ట్, ప్రమాణాలు మార్చడం ఎలా? ఇందాక చెప్పుకున్నాం మనం కొన్ని ప్రమాణాలు, వేగంలో మీటర్స్ పర్ సెకండ్ అని, కిలోమీటర్ పర్ గంట అని. ముందు వేగానికి సంబంధించి చూద్దాం. మీటర్స్ పర్ సెకండ్లో ఉన్న వేగాన్ని 18/5తో గుణిస్తే కిలోమీటర్ పర్ గంటలోకి మారుతుంది. చాలా జాగ్రత్తగా నేర్చుకోండి ఇవి. మీటర్స్ పర్ సెకండ్, ఏదైనా ఒక కారు
72 మీటర్ల పర్ సెకండ్ వేగంతో ప్రయాణిస్తుంది. దాని వేగం కిలోమీటర్ పర్ గంటలో ఎంత అని అడిగారు అనుకోండి. అడిగినప్పుడు మనం ఏం చేయాలి? మీటర్స్ పర్ సెకండ్లో ఇచ్చిన వేగాన్ని 18/5తో గుణించాలి. ఈ 18/5 అని ఎలా గుర్తుపెట్టుకోవాలి? 18/5 5/18 రెండు వస్తాయి మీకు. 18/5 విలువ ఎక్కువ, ఎందుకని లవంలో 18 ఎక్కువ ఉంది కాబట్టి. 5/18 విలువ తక్కువ. ఏది దేనికి అనేది కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఒక మొద్దు గుర్తుపెట్టుకోండి. ఏంటంటే మీటర్స్ అనేవి చిన్నవి, కిలోమీటర్లు పెద్దవి. ఇప్పుడు మీటర్స్ పర్ సెకండ్లో ఉన్న వేగాన్ని కిలోమీటర్లలోకి మార్చాలి అంటే విలువ పెరగాలి. విలువ పెరగాలంటే పెద్ద భిన్నంతో గుణించాలి. అంటే 18/5 పెద్ద భిన్నం కాబట్టి మీటర్స్ పర్ సెకండ్లో ఇస్తే 18/5తో హెచ్చవేస్తున్నట్లయితే ఆ వేగం కిలోమీటర్ పర్ గంటలోకి మారుతుందన్నమాట. ఒక ఉదాహరణ చూద్దాం. 25 మీటర్స్ పర్ సెకండ్ అంటే ఎన్ని కిలోమీటర్ పర్ గంట మనం కనుక్కోవాలి. 25 మీటర్స్ పర్ సెకండ్ అంటే ఏం చేస్తాం? 25 × 18/5. ఇక్కడ బై అనేది ఆబ్లిక్గా క్రాస్ లైన్గా ఇచ్చాను నేను. ఇచ్చినప్పుడు ఈ /5 అనేది హారంలో ఉంది. ఆ 25లో 5 సార్లు కొట్టుకుపోతుంది అనమాట. 5 × 18, 5/18 90 కిలోమీటర్ పర్ గంట అవుతుంది అనమాట. 25 మీటర్స్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ గంటలోకి మార్చితే 90 కిలోమీటర్ పర్ గంట. అదే కిలోమీటర్ పర్ గంటలో ఇచ్చారనుకోండి, 72 కిలోమీటర్ పర్ గంట అనేదాన్ని మీటర్స్ పర్ సెకండ్లోకి మార్చాలి. ఇప్పుడు తగ్గాలి, మీటర్లు చిన్నవి కాబట్టి తగ్గాలంటే 5/18తో గుణించాలని చెప్పుకున్నాం కదా. 72 × 5/18 ఈ హారంలో ఉంటుంది 18 అనేది. ఈ 18 72లో 4 సార్లు కొట్టుకుపోతుంది. అప్పుడు 4 × 5 4 5 20 మీటర్స్ పర్ సెకండ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఉష్ణోగ్రతలు 2 రకాలు చెప్పుకున్నాం. సెల్సియస్ ఉష్ణోగ్రత, ఫారెన్ హీట్ ఉష్ణోగ్రత. వాటిని ఎలా మార్చాలి? సెల్సియస్ నుంచి ఫారెన్ హీట్కు మార్చుటకు ఒక సూత్రం ఉంది, గుర్తుపెట్టుకోవాలి. 2 సూత్రాలు ఉంటాయి మొత్తం. F = అంటే ఫారెన్ హీట్లోకి మార్చాలి కాబట్టి ఫారెన్ హీట్ = 9C/5 + 32. 9C/5 అనేది ఒక భిన్నము, దాని పక్కన +32 రాసుకోవాలి. ఇక్కడ నేను సూచించడానికి వీలు కాలేదు కాబట్టి అట్లా సూచించాను. 9C/5 + 32 అంటే 5కు 32 కూడా 37 వేయకండి. 9C/5 అనేది ఒక భిన్నం, దానికి పక్కన +32 రాసుకోవాలి. అలాగే ఫారెన్ హీట్ నుంచి సెల్సియస్కి మార్చడానికి, సెల్సియస్లోకి మార్చాలంటే C = రావాలి మనకి. C = F - 32 × 5/9. F - 32 అంటే మనకి ఏ ఫారెన్ హీట్ ఎంత ఇచ్చారో దాంట్లో 32 తీసివేసి × 5/9తో గుణించాలి. ఉదాహరణలు చూద్దాం. ఒక ఉదాహరణ, 40 డిగ్రీల సెల్సియస్ ఇచ్చారనుకోండి, దాన్ని ఫారెన్ హీట్లోకి మార్చాలి. F = సూత్రం వాడుకోవాలి. F = ఏంటి? 9C/5 + 32 కదా. 9C అంటే 9 × C 40 ఇచ్చాను /5 + 32. +32 విడిగా ఉంది, 5 + 32 కాదు. మీరు పేపర్ మీద వేసి చూడండి. 9 × 40/5 + 32. ఇప్పుడు ఈ 5 ఏమవుతుంది? 40లో 8 సార్లు కొట్టేస్తాం. కొట్టేసినప్పుడు 9 × 8 + 32 విడిగా ఉంది. 9 8 72 + 32 మొత్తం 104 డిగ్రీల ఫారెన్ హీట్ అవుతుందన్నమాట. 40 డిగ్రీల సెల్సియస్ అంటే 104 డిగ్రీల ఫారెన్ హీట్. ఇప్పుడు ఫారెన్ హీట్ నుంచి సెల్సియస్లోకి ఎలా మార్చాలో చూద్దాం. 104 డిగ్రీల ఫారెన్ హీట్ ఇచ్చారనుకోండి, సెల్సియస్లోకి మార్చాలంటే C = సూత్రం వాడుకోవాలి. C = F - 32 × 5/9. F అంటే ఇక్కడ 104 - 32 × 5/9. 104లోంచి 32 తీసేస్తే 72 వస్తుంది మనకి. 72 × 5/9. 9 అనేది హారంలో ఉన్న 9, 72లో 8 సార్లు కొట్టేస్తాం. అప్పుడు 8 5 40 డిగ్రీల సెల్సియస్ వస్తుందన్నమాట. మీరు కొన్ని తీసుకొని ట్రై చేసి చూడండి. కొన్ని భిన్నాలు కూడా రావచ్చు, పాయింట్లలో వస్తున్నాయి కొన్ని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ.